బ్రో ఇందుకే నేను రివ్యూలు మానేసిందని ప్రతిసారి గుర్తు చేస్తారు మీరేమో రివ్యూలు చేయమంటారు, నేనేమో ఎక్సైట్మెంట్ తో ప్రతి మూవీకి వెళ్తాను, నాకు పెద్ద రాడ్లు పెడతారు, నేను ఎందుకు మానేసానో గుర్తు చేస్తారు. 2008లో కూడా రిలీజ్ చేయకూడని మూవీ స్క్రిప్ట్ ఇది, అలాంటి 2025లో ఎందుకు తీసారో మురుగదాస్ గారు నాకు అర్థం కాదు. బ్రో నా వల్ల కాదు బ్రో, ప్లీజ్ బ్రో ప్లీజ్, నా వల్ల కాదు, రివ్యూలు ఇవ్వలేను నేను, నన్ను వదిలేండి ప్లీజ్. ఏంటి బ్రో ఆ మూవీ, ఇంత పెద్ద రాడ్ నేను ఎప్పుడు దింపించుకోలేదు, బట్ తప్పదు రివ్యూ ఇవ్వాలి. మదరాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఎందుకు పెట్టారో నాకు ఎవరైనా కామెంట్స్లో చెప్పండి, సినిమా చూసిన వాళ్ళు కానీ, లేదా మీకేమైనా తెలిస్తే ఒకవేళ. అంటే చెన్నైలో అవుతుంది కాబట్టి మదరాసియా, మరి మ్యాప్ ఎందుకు మొత్తం సౌత్ స్టేట్స్ అన్ని కలిపి మ్యాప్ వేసి మదరాసి అని టైటిల్ వేస్తారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? పోనీ ఇందులో ఏమైనా నార్త్ సౌత్ ఏమైనా గొడవలా అంటే కాదు, అసలు ఏంటి మీ పాయింట్ ఏంటి మదరాసి టైటిల్ కి? ఫస్ట్ అది. రెండోది మీ ప్లాట్ పాయింట్ ఏంటి, మీరు తీసుకున్న సీన్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఏమైనా సంబంధం ఉందా? స్పాయిలర్ రివ్యూ మాట్లాడేసుకుందాం, దీన్ని మొత్తం పోస్ట్ మార్టం చేస్తే గానీ అవ్వదు. మీ మెయిన్ ప్లాట్ చెన్నైకి గన్స్ వెళ్ళకూడదు, గన్స్ సప్లై అవ్వకూడదు పబ్లిక్ లో. సో దాన్ని ఆపడం కోసం ఎన్ఐఏ వాళ్ళు ఒక గ్యాంగ్స్టర్ ని, ఒక గ్యాంగ్ ని పట్టుకొని ఆపాలి. ఇది స్టోరీ. దీంట్లో హీరోని హీరోయిన్ ని ఇన్వాల్వ్ చేయాలి ఎలాగోలా. వాళ్ళు నార్మల్ గా రోడ్డు మీద తిరిగే వాళ్ళే వాళ్ళు, బట్ ఇందులో ఇరుక్కుపోయినట్టు చూపించాలి. సింపుల్ గానే ఉంది కదా. దీనికి హీరోకి డెల్యూషన్ సిండ్రోమ్ ఎందుకు? మీకు మన దగ్గర అందుకే సింపుల్ గా తీసేస్తారు. మన దగ్గర రామ్ ది హైపర్ ఉంటుంది. వాళ్ళ నాన్న అంటే ఇష్టం, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు, అల్లరి చిల్లరగా తిరిగేవాడు, మామూలు ఒక లవ్ స్టోరీ పెట్టేసి అదంతా ఒక సెపరేట్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. బట్ సడన్ గా విలన్ ఎవరినో కొడుతూ ఉంటే మన హీరో దూరిపోయి కెలుకుతాడు, అప్పుడు విలన్ లైఫ్ లోకి వెళ్తాడు, విలన్ కి హీరోకి గొడవ. విలన్ పనుల్లోకి హీరోని దూర్చాలంటే సింప్లెస్ట్ వే ఇది. మా హీరోని మానవతావాదిగా చూపించి వాడిని దూర్చేస్తే అయిపోతుంది, వాళ్ళు కొట్టేసుకుంటారు, ప్లాట్ సరిపోయింది. అది సినిమాలో అంటాడు కదా, వేసేవాడు ఎవడు ఎంచుకునేవాడు ఎవడు అన్నట్టు. అసలు ఎవడెందుకు వస్తున్నాడు, ఎవడెళ్ళిపోతున్నాడు, ఎవడు చచ్చిపోతున్నాడు, దీనికి హీరోకి ఏదో జబ్బు ఉంది, వాడేదో స్పెషల్ పవర్స్ ఉన్నాయి, యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంట. మనకి లాస్ట్ లో అయితే నాకు మైండ్ పోయింది, యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఎక్కడున్నాయి బ్రో? అసలు ఏ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి వాడికి, హీరోకి? అయిపోయింది. మూడోది హీరోయిన్ మంచి రోల్ ఏదో ఇచ్చారు అనుకుంటే లేదు, పక్కన కూర్చోబెట్టి ఏడిపించడమే. కూలీలో శృతి హాసన్ ఎలాగో ఇక్కడ ఈవిడ అంతే, నో యూజ్, పోయింది. ఫోర్త్ పాయింట్ విలన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ విలన్ అంటూ లేడు దీనికి, ఉన్న పెద్ద యూజ్ లేదు. అంటే ఎవడైనా ఉండొచ్చు, దీనికి విద్యుత్ జంవాల్ ఎందుకు? మళ్ళీ మీకు సినిమా అంతా విద్యుత్ జంవాల్ ఎందుకు ఉన్నాడా అనిపిస్తుంది. లాస్ట్ లో మనం విద్యుత్ జంవాల్ తీసుకున్నాం కాబట్టి స్కిల్స్ చూపిద్దామని మన విద్యుత్ జంవాల్తో స్టంట్లు, యాక్షన్లు, స్టైలిష్ పోజులు. అంటే అప్పటిదాకా గుర్తుకు రాలేదా విద్యుత్ జంవాల్ పెట్టామని? అప్పటిదాకా ఏం ఉండదు ఇంపార్టెన్స్, క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం ఏదో చేసేద్దామని అయిపోయింది. ఫిఫ్త్ పాయింట్, అసలు ఎన్ఐఏ అంటే ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళు హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి? మన హీరో ఏదో పాలు కోసం కిరాణా షాప్ కి, అటేమో కూరగాయల కోసం కూరగాయల మార్కెట్ కి వెళ్ళినట్టు, ఇటు ఎన్ఐఏ ఆఫీస్ కి, అటు గోడౌన్ కి, అటు సీక్రెట్ గోడౌన్ కి ఏంటి బైక్ వేసుకొని సైకిల్ వేసుకొని ఇటు అటు తిరుగుతుంటాడు. ఏంటి బ్రో, వాళ్ళని ఏదో వీధి కానిస్టేబుల్ లాగా ఏంటి రోడ్ల మీద తెప్పిస్తున్నారు ఇటు అటు. 6 రన్ టైం. అసలు ఆల్రెడీ నేను సినిమాకి వెళ్ళే ముందు చూస్తే ఒక 2 hours 48 minutes ఉంది, పెద్ద సినిమా అనమాట. మన మురుగదాస్ అన్న బాగా ప్లాన్ చేశాడు కంబ్యాక్ ఫిల్మ్ అనుకుంటుంటే, అంటే ఇంకా 2 hours 48 కాదు, ఇంకా టైం మర్చిపోతాం మనం, ఇంక ఆగదు సినిమా, అవ్వదు, ఎంతకీ అవ్వదు. నా రియాక్షన్ ఇదే, తమ్నైల్లో చూసారు కదా, అలా నేను 7లా పడుకుండిపోయాను. ఇంకా సినిమాలు ఇలాగే చూస్తున్నా, ఒకదాని మీద ఒకటి రాడ్లు యాడ్ చేస్తున్నాడు లాస్ట్ లో, ఇంకా అయిపోతుందేమో, ఇంక క్లైమాక్స్ ఫైటే, ఇంకేముంది, అయిపోయింది. అసలు సినిమా ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లాట్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది. అరే ఇప్పుడు ఏం డ్రాగ్ చేస్తాడులే, ఇంకెంతకని డ్రాగ్ చేస్తాడు, ఇంకా ఫైట్ పెట్టేసి క్లైమాక్స్ లో హీరోయిన్ ఎమోషనల్ చేసేసి క్లైమాక్స్ ఫైట్ పెట్టేసి ముగించేయడమే కదా, ఏం చేస్తాడు అనుకుంటే. లాగుతున్నారు ఏం లాగుతున్నారు నాకు అర్థం కాదు, ఎందుకు లాగుతున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ సాంగ్ వేస్తాడు, అప్పుడు ఫైట్ వేస్తాడు, అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వేస్తాడు, లాస్ట్ లో అయిపోతుంది అనుకుంటే అప్పుడు ఇంకా లేయర్ల మీద లేయర్లు యాడ్ చేస్తారు. ఏంట్రా, మీకు దండం పెడతా, నన్ను వదిలేండ్రా, ఇలాంటి మూవీస్ కి నేను రివ్యూలు ఇవ్వలేను బ్రో, ప్లీజ్. 6
దారుణం. కూలీ కంటే వరస్ట్. నేను అసలు వరస్ట్ తమిళ్ మూవీ చూసింది క్యాప్టెన్ మిల్లర్ అనుకున్నా, ఇది దానికంటే వరస్ట్ లాగ్. సినిమా అందులో కూడా పాయింట్ ఏం లేదు, సింపుల్ పాయింట్ ని ఇంకా సెకండ్ హాఫ్ లో అయిపోతుంది. అక్కడ కూడా ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది కాన్ఫ్లిక్ట్. హీరో ఇంపార్టెన్స్ ఏం లేదనుకున్నప్పుడు లాగుతారు ఆయన స్టోరీలోకి. హీరోయిన్ అలాగే లాగి ఉంచుతారు, హీరోయిన్ అలా పట్టుకొని ఉంచుతారు, ఆవిడకి ఇంపార్టెన్స్ లేదు. ఇంకా లాస్ట్ పాయింట్ శివకార్తికేయన్ అన్న, నా ఎందుకు ఒప్పుకున్నావు, అసలు నీ యాక్టింగ్ ఏంటి మూవీలో, ఏం చేద్దాం, నీ రోల్ ఏంటి, నువ్వు అమాయకుడివా, లేదా నీకు స్కిల్స్ ఉన్నాయా, లేదా అంటే మావీరన్ టైపా, లేదా అండర్ ప్లేయింగా, లేదా నీకు తెలీదా నీకు స్కిల్స్ ఉన్నట్టు, లేదా నీకు తెలిసి ఇలా చేస్తావా, ఏంటన్నా నీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆర్క్ ఏంటి, ఆ డెల్యూజన్ సిండ్రోమ్ డాక్టర్ ఎలివేషన్ ఇచ్చేస్తే అప్పుడు లేచిపోయి కొట్టేయడం, లేదంటే అని ఏంటన్నా. అంటే ఈ రెండే ఎక్స్ప్రెషన్ సినిమాలో. ఇంకో మెయిన్ పాయింట్ మర్చిపోయాను, మ్యూజిక్ అనిరుద్ధ్ అంట బ్రో. మూవీ చూస్తే అసలు మ్యూజిక్ ఎవడరా అని, ఎవడు మ్యూజిక్ డైరెక్టర్ అయినా వాడిని కొట్టాలనిపిస్తుంది. ఇంకా అనిరుద్ధ్ అని చెప్పగానే ఇంకా కొట్టాలనిపిస్తుంది, ఎందుకంటే అసలు అనిరుద్ధ్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటని. అసలు మ్యూజిక్కే వరస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సీను హై లేదు, ఏ సీను ఎలివేట్ చేయలేదు, సీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ లేదు, ఇంకా దాని మ్యూజిక్ తో కూడా లేపలేదు. ఇంకా లాస్ట్ పాయింట్ మురుగదాస్ సార్, టైం అయిపోయింది సార్, చాలా డైరెక్టర్లకు టైం అయిపోయింది. శ్రీను వైట్ల, వివి వినాయక్, చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కృష్ణ, ఇంద్రగంటి, నాయర్ రమేష్, పూరి జగన్నాథ్, అలాగే మీ టైం కూడా అయిపోయింది. అంటే మీకు పోయిందో ఇంట్రెస్ట్ లేదా అదే మీ డౌన్ ఫాల్ తెలీదు. ఆల్రెడీ పొద్దున్న ఇంకో రాడ్ పెట్టించుకొని వెళ్ళా, కాంజూరింగ్కి వెళ్ళా, అదేం పెద్ద గొప్పగా లేదు. అది హారర్ ఉంటుంది అనుకుంటే మొత్తం ఎమోషనల్ సంతాప సభలు, వాడిని వీడిని కలవడాలు, క్యారెక్టర్స్ ఎండ్ చేయడాలు, లాస్ట్ పార్ట్ కదా ఫ్రాంచైజీ, ఇంకా అవన్నీ చేసుకుంటూ పోయాడు. హారర్ ఏదరా అంటే లేదు, జంప్ స్కేర్స్ లేవు, హారర్ ఉంది. ఏంటి నేను ఎందుకు చూస్తున్నా హారర్ మూవీ, పొద్దున్నే రాడ్ పెట్టాడు. అది ఇంకో రాడ్ ఉంది, నెక్స్ట్ రివ్యూ ఘాటీ రివ్యూలో కలుద్దాం. సో ఈ మూవీకి అయితే ఇదే. మీరు చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీరు ఏదో ఆపరేషన్ ఫార్ములాస్ పట్టుకోండి, లేదా కొత్త ఫార్ములాస్ తీసుకురండి, కానీ మేము వదిలేసిన పాచిపోయిన ఫార్ములాస్ తెచ్చి మీరు మళ్ళీ దాన్ని రుద్దొద్దు. అది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.